పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు అంటే పంచాయతీ, కర్ణాటకతో పంచాయతీ, మహారాష్ట్రతో పంచాయతీ, ఒక శత్రుభావం పెట్టినారు. నేను అక్కడికి పోయి నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి 1కి 3 చక్కర్లు కొట్టి, అయ్యా మేము శత్రువులం కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్ లేదు, మేము తెలంగాణ, మీ పొరుగున మేమున్నామని వాస్తవాలు చెప్పి మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకొని ఒక చరిత్ర, తెలంగాణ ఉన్నన్ని రోజులు ముందు తరాలకు లాభం జరిగే పని చేసినాం. చేసి నేను రిటర్న్ వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇది మేము 75 చేసినాం, ఎంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసినాం, ఎలిగాడు ఉన్నప్పుడే చేసినామని మాట్లాడినారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి నేను వచ్చిన, మీ జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చినారు. 50-60 వేల మంది రైతులు వచ్చి నాకు స్వాగతం చెప్పినారు. నేను రాకముందే వీళ్ళు అరుస్తూ ఉన్నారు, మేమే చేసినాం, 74లో చేసినాం, 75లో చేసినాం అరిచినారు. బేగంపేటలో దిగిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఒకవేళ మగబిడ్డవే అయితే, నువ్వు అయ్యవకే పుడితే 75లో చేసిన అగ్రిమెంట్ ఏదో, నువ్వు 75లో 74లో మీరు చేసిన అగ్రిమెంట్ ఉంటే ఆ కాపీ పట్టుకొని ఎయిర్పోర్ట్కు రా, నువ్వు వచ్చేదాకా ఈయనే ఉంటా, అగ్రిమెంట్ గిట్ట నువ్వు చూపిస్తే ఇంటికి పోను బిడ్డ, రాజ్భవన్కి పోయి రాజీనామా చేస్తా అని చెప్పిన. పత్త కూడా రాలే, వచ్చిండా రాలే. మీరందరూ విన్నారు. 2014లో నేను అసెంబ్లీలో చెప్పిన, ఒక్క 2 ఏళ్ళు అయితే రెప్పగొట్టిన పాటు కూడా కరెంటు పోనీయా, తెలంగాణను మిగులు రాష్ట్రం చేస్తా అంటే జానారెడ్డి మాట్లాడినాడు. ఇట్లా చేతిగా ఆశ్చర్యమే, ఒకవేళ చేస్తే కేసీఆర్ నేను కూడా గులాబీ జెండా వేసుకొని మీకు ప్రచారం చేస్తా అని చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా, జానారెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, నేను మొన్న కూడా అడిగినా ఇది వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సొల్లు పురాణాలు, అసత్యాలు, పిచ్చి పిచ్చి కూతలు కూసినారు. దాని మీదనే నాకు బాధ కలిగింది. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అహోరాత్రాలు పనిచేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ప్రజల మనసులు కలుషితం చేస్తూ ఉన్నారు. పనిచేసే అధికారుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంది? ప్రజల తీర్పు కోరడమే పరిష్కారం. నేను మా ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడితే, సార్ ఈ అభివృద్ధి ఆగద్దు, ఈ ప్రాజెక్టుల స్పీడ్ ఆగద్దు, ఈ పనులన్నీ ఆగద్దు, కరెంటు మళ్ళీ ఇబ్బంది రావద్దు, కాబట్టి దయచేసి పోదాం, మీరు నిర్ణయం చేయండి, భయపడేది ఏం లేదు, ప్రజల తీర్పు కోరదాం, ప్రజలు మన్నించి గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళు సుస్థిరంగా అద్భుతమైన పాలన చేద్దామని చెప్పినారు. దాంతోనే ఇలా ప్రజా తీర్పు కోరి మీ ముందుకు